ఒకసారి ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా క్రూరమైనది. రోజూ చాలా జంతువులను చంపేది. జంతువులన్నీ చాలా భయపడి ఉండేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లి, రాజా, దయచేసి మమ్మల్ని చంపకండి. మేము రోజూ మీకోసం ఒక జంతువును పంపుతాము అని అడిగాయి. సింహం సరే అంది. ఒక్కరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైనది. అది సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం చాలా కోపంగా, నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. కుందేలు, మహారాజా, నేను వస్తుండగా ఇంకో సింహం నన్ను అడ్డుకుంది. అది మిమ్మల్ని ఈ అడవికి రాజును కాదని చెప్పింది అని అంది. సింహం చాలా కోపంగా, ఆ సింహం ఎక్కడ ఉంది, నాకు చూపించు అని అంది. కుందేలు సింహాన్ని ఒక పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్లి, మహారాజా, అదిగో ఆ బావిలో ఉంది అని అంది. సింహం బావిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో సింహమని అనుకుంది. అది ఆ సింహంతో పోరాడటానికి బావిలోకి దూకింది. అందులో పడి చనిపోయింది. అప్పటి నుండి జంతువులన్నీ కుందేలు తెలివిని మెచ్చుకున్నాయి.